మనకి బ్రేకింగ్స్ అందుతున్నాయి. నల్లపాడు పిఎస్ నుంచి అంబటి రాంబాబును గుంటూరు గవర్నమెంట్ హాస్పిటల్ తరలించారు పోలీసులు. మరి కాసేపట్లో జీజీహెచ్కి చేరుకోనున్నారు. జీజీహెచ్లో అంబటి రాంబాబుకు వైద్య పరీక్షలు చేయబోతున్నారు. నల్లపాడు పిఎస్ నుంచి అంబటి రాంబాబును గుంటూరు గవర్నమెంట్ హాస్పిటల్ తరలించారు పోలీసులు. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ రవికృష్ణ ఇంకా ఎంతసేపట్లో జీజీహెచ్కి చేరుకోబోతున్నారు? అంటే సతీష్ కొద్దిసేపటి క్రితమే, అంటే ఖచ్చితంగా కూడా ఒక 4 నిమిషాల క్రితమే ఇక్కడ ఉన్నటువంటి నల్లపాడు పోలీస్ స్టేషన్ నుంచి అంబటి రాంబాబుని అయితే మాత్రం గుంటూరు జీజీహెచ్ కి తరలించారు. ఈ తరలింపు జరిగే సందర్భంలో అయితే మాత్రం పెద్ద ఎత్తున కూడా ఒక సీన్ క్రియేట్ చేసినటువంటి పరిస్థితి కనపడింది. ఎక్కడా కూడా వాహనాలు లేకుండా చేయటమే కాకుండా ఎవరిని కూడా రోడ్డు మీద ఉండకుండా కూడా పూర్తిగా కూడా క్లియర్ చేసిన తర్వాత మామూలుగా ఈ వెహికల్ లో తీసుకెళ్తారని అనుకున్న మామూలు వాళ్ళకి పోలీసులకు సంబంధించినటువంటి జీబుల్లో తీసుకెళ్తారని భావించారు. కానీ ఈలోపే వజ్ర వాహనాన్ని అయితే తీసుకొచ్చారు. వజ్ర వాహనంలోనే ఆయన అయితే తీసుకెళ్ళినటువంటి పరిస్థితి. అది తీసుకునే ఆయన్ని బయటికి తీసుకొచ్చే సమయంలో కూడా అసలు ఎవరికి కూడా కనపడకుండా, అదే విధంగా ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఎవరన్నా దాడి చేస్తారేమన్న దీంతో అయితే మాత్రం ఏదైతే ఈ ఫైబర్ షీట్స్ ఏవైతే ఉన్నాయో ఫైబర్ షీట్స్ ని అడ్డంగా ఉంచి ఆయన్ని వజ్ర వాహనంలోకి ఎక్కించడం జరిగింది. ఆ తర్వాత ఇప్పుడే ఆయన్ని అయితే మాత్రం జీజీహెచ్ కి తరలించినటువంటి పరిస్థితి. దీంతో మరొక 10 నుంచి 15 నిమిషాల సమయంలో ఆయన జీజీహెచ్ కి చేరుకుంటారు. జీజీహెచ్ లో అయితే ఇప్పటికే అక్కడ ఈ వైద్య సిబ్బంది అయితే రెడీగా ఉన్నారు. వెళ్లిన వెంటనే కూడా అంబటి రాంబాబుకి అయితే మాత్రం హెల్త్ చెకప్ చేస్తారు. ఆయనకు ఉన్నటువంటి బీపీ షుగర్ కంట్రోల్స్ అవన్నీ కూడా చూసుకున్న తర్వాత అక్కడ నుంచి క్లియరెన్స్ వచ్చిన తర్వాత మాత్రమే ఇక్కడ ఉన్నటువంటి న్యాయస్థానంలోకి ప్రవేశపెట్టేటువంటి అవకాశం అయితే ఉంది. పొద్దున్న నుంచి కూడా అంబటి రాంబాబుకు సంబంధించి ఆయన్ని ఇక్కడి నుంచి తరలింపు విషయంలో మాత్రం పెద్ద ఎత్తున కూడా పోలీసులు అయితే మాత్రం కసరత్తు చేసిన పరిస్థితి అయితే కనపడింది. ప్రధానంగా కూడా 11 గంటల సమయంలోనే ఆయన తరలిస్తారని ఒక పక్కన పోలీసులు చెప్పినప్పటికీ కూడా అప్పుడు అయితే ఏదైతే ఈ రిటర్న్ వర్క్ ఏదైతే ఉందో ఆ రిటర్న్ వర్క్ కంప్లీట్ కాలేదని కొద్దిసేపు ఆపారు. తర్వాత ఏమన్నా లా అండ్ ఆర్డర్ డిస్ప్యూట్స్ ఏమన్నా ఇబ్బందికరమైన పరిస్థితులు వస్తాయని ఆలోచించి మరికొంతసేపు ఆ విధంగా కూడా ఇప్పటికి అయితే మాత్రం మొట్టమొదటిసారి ఇప్పుడైతే ఆయన్ని మూవ్ చేసినటువంటి పరిస్థితి కనపడింది. అప్పటికే వైసీపీకి సంబంధించినటువంటి నాయకులు కానీ కార్యకర్తలు కానీ మెల్లమెల్లగా చేరుకుంటున్న సందర్భంలో వాళ్ళందరినీ చెదరగొట్టేశారు. అదే విధంగా కూడా ఇప్పుడైతే మాత్రం ఆయన జీజీహెచ్ కి తీసుకుని వెళ్ళినటువంటి పరిస్థితి. తీసుకెళ్లినటువంటి సందర్భంలో అయితే మాత్రం పూర్తిగా కూడా మొత్తం కాన్వాయి వజ్ర వెహికల్లో ఆయన ఉంచడం, ముందే ఉన్న 3 పెట్రోలింగ్ వెహికల్స్ ఉంచారు. అదే విధంగా వెనకైతే మాత్రం ఒక పోలీస్ కి సంబంధించి మెన్ కి సంబంధించినటువంటి 2 వ్యానులతో అయితే వెళుతున్న పరిస్థితి కనపడుతుంది. అంటే ప్రస్తుతం ఉద్రిక్త పరిస్థితులు ఉన్నటువంటి నేపథ్యంలో దానికి తోడు విజయవాడలో కూడా జరిగినటువంటి జోగి రమేష్ మీద కూడా జరిగినటువంటి ఇంటి దగ్గర జరిగినటువంటి సంఘటనలు ఏవైతే ఉన్నాయో వాటి నేపథ్యంలో అయితే మాత్రం పోలీసులు అయితే పూర్తిగా కూడా భద్రతను అయితే కల్పించారు. ఇప్పుడైతే మాత్రం ఆయన్ని జీజీహెచ్ కి అయితే తీసుకెళ్తున్న పరిస్థితి. రైట్, థ్యాంక్ యూ రవికృష్ణ. గేట్ సైడ్కి పెట్టమను. మళ్ళీ కాల్ గంట పెడతారు. కాల్ పండు మనకి రాదు.